దైవ మర్మములు. సహోదరుడు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. నవంబర్ 17. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5:5. ఎంతగా వారికి ఇవ్వవలనని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడో అనేకులు గ్రహించకున్నారు. మనం తలంచు దానికంటే, ఊహించిన దానికంటే ఆయన అత్యధికముగా మనకిచ్చును. ఆయన మనకిచ్చునట్టే ఆధిక్యతను గ్రహించుటకు మనము ఆయన హృదయములో ప్రవేశించవలెను. ఎంత మట్టుకు మనం దేవుడు ఇవ్వగలడో దానిని నమ్ముటయే మనకు కష్టంగా ఉన్నది. 1 కొరింథీ 2:9-10 వచనాలు. మత్తయి సువార్త 13:17. ప్రకటన గ్రంథము 21:7 చూడుము. ఇవి విచిత్రములైన వాక్యములు కావా? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. వీటిని చూడవలనని అనేక ప్రవక్తలు, నీతిమంతులు కోరిరి గాని వారికి తెలియలేదని కూడా దేవుని వాక్యము చెప్పుచున్నది. మన పాపములను క్షమించుటయే గాక తనకున్న సమస్తమును మనకివ్వవలనన్నదియే దేవుని కోరిక. నష్టపోయిన ప్రతి దానిని తిరిగి సమకూర్చుటకై మన ప్రభువు లోకమునకు వచ్చెను. దేవుని యొద్ద నుండి మన కొరకు ఆయన మనస్సులో సంకల్పించబడిన ప్రతిదియు సంపూర్ణముగా మనం పొందు వరకు ప్రభువు తృప్తి చెందడు. సాత్వికముగా నుండి నేర్చుకున్నట ద్వారా ఇది కలుగును. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమస్త ఐశ్వర్యమును మనము ఈ విధంగా పొందగలము. అందుకే నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నేను మీకు విశ్రాంతి కలగజేతును అనుచున్నాడు. ఈ పాఠము నేర్చుకొనుటకు జీవితకాలమంతయు పట్టును. మారు మనసు పొందుటకు పూర్వం మనకుండిన గర్వమును, అనగా కుటుంబము, దేశము, స్నేహితులు, బంధువులు లేక యోగ్యతలను బట్టి అతిశయించు గర్వమును విడిచిపెట్టవలెను. ప్రైజ్ ది లార్డ్.